ఓం నమ శివాయ. ప్రతి హిందువు తన జీవితకాలంలో తప్పక దర్శించాలని కోరుకునే ఆలయంలో ముఖ్యమైనవి జ్యోతిర్లింగాలు. పురాణాల ప్రకారం మన దేశంలో 12 శక్తివంతమైన శివాలయాలు ఉన్నాయి. శివుడే స్వయంగా 12 శివాలయాలు 12 రకాల లింగ ఆకారంలో కొలువయ్యాడు. అందుకే వీటిని జ్యోతిర్లింగాలు అంటారని పురాణాలు చెబుతున్నాయి. అయితే మహాశివుడు లింగాకారంలో ఎందుకు మారాడు తెలుసా? ఒకసారి విష్ణువు బ్రహ్మ తమ ఇద్దరిలో ఎవరు గొప్ప అనే విషయంలో గొడవ పడతారు. అప్పుడు మహాశివుడు వారిద్దరు గొడవను తీర్చడానికి ఒక ప్రకాశవంతమైన జ్వాలస్తంభ రూపంలో మారి ఆ స్తంభానికి మొదలు అంతము ఎక్కడ ఉన్నాయో కనిపెట్టేవారే గొప్ప అని అంటాడు. అప్పుడు బ్రహ్మ తన అంశవాహనం మీద ఆ స్తంభం యొక్క అంతం కనుక్కోవడానికి స్వర్గానికి వెళ్తాడు. విష్ణువు ఆ స్తంభం యొక్క ఆది ఎక్కడ ఉంది అని కనుక్కోవడానికి పాతాళ లోకానికి వెళ్తాడు. ఎంత ప్రయత్నించినా వారిద్దరికీ ఆ స్తంభం యొక్క ఆది అంతం తెలియలేదు. అప్పుడు విష్ణువు తన ఓటమిని శివుని దగ్గర ఒప్పుకుంటాడు. కానీ బ్రహ్మ మాత్రం నేను కనిపెట్టాను అని అబద్ధం చెబుతాడు. దానికి సాక్ష్యంగా కావాలంటే మొగల పువ్వు ఆవు ఉన్నాయి, కావాలంటే అడగండి అని బ్రహ్మ శివుణ్ణి అంటాడు. శివుడు మొగల పువ్వుని అడగగా మొగల పువ్వు అవును అని సమాధానమిస్తుంది. అదేవిధంగా ఆవుని అడగగా ఆవు తలతో అవునని తోకతో కాదని సమాధానం ఇస్తుంది. వీరు ముగ్గురు చెప్పింది అబద్ధమని గ్రహించి శివుడు ముగ్గురికి శాపం ఇస్తాడు. అందువల్లనే మొగల పువ్వును శివ పూజలో ఉపయోగించము. అదేవిధంగా ఆవు యొక్క ముఖ భాగాన్ని ఎవరైతే చూస్తారో వారికి అంత శుభకరంగా ఉండదు. వెనక భాగాన్ని చూసేవారికి శుభకరంగా ఉంటుంది మరియు వెనక భాగానికి ఎక్కువగా పూజలు అందుతాయి. ఈ విధంగా ఈ బ్రహ్మ విష్ణు గొడవ వల్ల ఏర్పడిన ఆ జ్వాలా స్తంభమే శివలింగం. లింగాకారంలో స్వయంగా ఆ శివుడు వచ్చి వెలిసిన కొన్ని శక్తివంతమైన జ్యోతిర్లింగాల గురించి ఈరోజు మీకు చెప్పబోతున్నాను. ఈరోజు ఈ వీడియోలో చూడడానికి అందులో మొదటిది ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగం. పూర్వకాలం అవంతి నగరం ప్రస్తుతం ఉజ్జయిని అని పేరుతో పిలుస్తున్నారు. ఈ నగరంలో దుషున్ అనే ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ దుషున్ రాక్షసుడు బ్రహ్మ ద్వారా మృత్యువు లేకుండా ఒక వరం పొందుతాడు. ఈ వరం చేత తనని ఎవరు ఏమీ చేయలేరని, ఎవరు ఓడించలేరని ధైర్యంతో బ్రహ్మాండమంతా నాశనం చేస్తూ ఉజ్జయినిలో మనుషులను, ఋషులను కూడా హతమార్చడం మొదలు పెడతాడు. ఈ రాక్షసుడి నుంచి విముక్తి పొందడానికై కొంతమంది మునులు ఒక పార్థివ లింగాన్ని ప్రతిష్ఠించుకొని దాని ముందు శివుడి కోసం తపస్సు చేస్తూ ఉంటారు. ఈ తపస్సుకు భంగం చేయడానికి రాక్షసుడు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక లాభం లేదని వారిని చంపేయాలని రాక్షసుడు కత్తి తీస్తుండగా పార్థివలింగం నుంచి పెద్ద పెద్ద మెరుపులు వచ్చి శివుడు మహాకాలుడిగా అవతరించి వెంటనే ఆ రాక్షసుని సంహరిస్తాడు. భక్తులు తపస్సుతో ప్రసన్నమైన శివుడు ఏం వరం కావాలని భక్తుల్ని అడగగా అప్పుడు ఆ లోక కళ్యాణం కోసం అక్కడే అవతరించాలని అడుగుతారు. వాళ్ళ కోరిక పైన మహాశివుడు ఆ ప్రదేశంలోనే మహాకాళేశ్వరుడిగా అవతరిస్తాడు. అదేవిధంగా మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎక్కడా లేని విధంగా ఉజ్జయినిలో మాత్రమే శివలింగం దక్షిణముఖంగా ఉంటుంది. మిగిలిన జ్యోతిర్లింగాలు అన్నీ కూడా తూర్పు ముఖంగా ఉంటాయి. అంతేకాదు ఈ మహాకాళేశ్వర జ్యోతిర్లింగానికి మరో ప్రత్యేకత కూడా ఉంది. ఈ ప్రాంతాన్ని అంతటిని మహాకాళేశ్వరుడే స్వయంగా పరిపాలిస్తాడని, మరే రాజు కూడా అక్కడ అడుగు పెట్టడానికి కూడా వీలు లేదని, కేవలం దర్శనం చేసుకోవడానికి మాత్రమే ప్రవేశం ఉందని ప్రచారం. అందువల్ల ఇక్కడ దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలే కానీ అక్కడ ఎవరు ఉండకూడదు అనేది ఒక నమ్మకం. ఇక్కడ ప్రతిరోజు ఉదయమే మహాకాళేశ్వర లింగానికి బ్రహ్మహారతి జరుగుతుంది. అక్కడ ప్రజలు చెప్పేదాని ప్రకారం ఈ హారతి ఎప్పుడు తాజా భస్మంతోనే జరుగుతుందని అంటారు. అంటే హారతి ముందు కాలిన శవం నుంచి మిగిలిన బూడిదతో మహాకాళేశ్వరుడికి ఇస్తారని కొంతమంది ప్రజల అభిప్రాయం. మరికొంతమంది అలా ఇప్పుడు జరగడం లేదని అంటున్నారు. ఇక రెండవది సోమనాథ జ్యోతిర్లింగం. గుజరాత్లోని సోమనాథ జ్యోతిర్లింగం అన్నిటికంటే పురాతనమైనది. బ్రహ్మదేవుని మానసపుత్రుడైన దక్ష ప్రజాపతికి 27 మంది కుమార్తెలు. దక్షుడు తన 27 మంది కుమార్తెలను చంద్రునికిచ్చి పెళ్లి చేసి అందరినీ ఒకేలా ప్రేమగా చూసుకోవాలని కండిషన్ పెడతాడు. కానీ 27 మందిలో చంద్రుడికి రోహిణి అంటేనే చాలా ఇష్టం. ఆమె మీద ప్రేమతో మిగిలిన వాళ్ళని పక్కన పెడతాడు. ఈ విషయంపై చంద్రుడు మిగిలిన భార్యలందరూ తమ తండ్రితో మమ్మల్ని మా భర్త పట్టించుకోవడం లేదని, మమ్మల్ని చీకట్లోనే వదిలిపెట్టాడని దక్ష ప్రజాపతికి చెప్తారు. దక్ష ప్రజాపతి చంద్రుడిని మందలిస్తాడు. కేవలం రోహిణితోనే ఉంటూ మిగిలిన భార్యలందరినీ చీకట్లో ఉంచుతావా అని దక్ష ప్రజాపతికి కోపం వచ్చి నువ్వు చేసిన ఈ తప్పుకు నువ్వు కూడా చీకటి అయిపోతావు
నీ నుంచి వెలువడే ప్రకాశం రోజురోజుకి క్షీణించిపోతుంది, పూర్తిగా నల్లగా మారిపోతావని శపిస్తాడు. చంద్రుడు కాంతి రోజులు ఆ విధంగానే రోజురోజుకు తగ్గిపోతూ ఒకనాడు పూర్తిగా చీకటి అయిపోతుంది. దీనివలన భూలోకం అంతా చీకటిగా మారిపోతుంది. అప్పుడు చంద్రుడు శాప విమోచనం కోసం శంకరుడు పార్థివలింగాన్ని ప్రతిష్ఠించుకొని పూజ చేస్తాడు. శివుడు ప్రత్యక్షమై చంద్రుడి శాపవిమోచనంపై ఈ విధంగా చెప్తాడు. నేను నీ శాపవిమోచనాన్ని పూర్తిగా పోగొట్టలేను, కానీ కృష్ణపక్షంలో నీ వెలుగు కొంచెం కొంచెం తగ్గుతూ శుక్లపక్షంలో నీ వెలుగు పెరుగుతూ ఉంటుంది అని వరమిస్తాడు. దీనికి చంద్రుని కోరిక మీద చంద్రుడు మరో పేరైన సోమనాథుడు అనే పేరుతో శివుడు అక్కడ సోమనాథ జ్యోతిర్లింగంగా వెలిశాడు. ఇక మూడవది కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఆకాశము భూమి రెండూ కలిసి ఉన్నాయా అనే విధంగా హిమాలయాల మధ్యలో ఉంది ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగం. ఇక్కడికి చేరుకోవడానికి చాలామంది భక్తులు ప్రయాసపడి కాలినడకన వెళ్తూ ఉంటారు. ఈ మందిరం కన్స్ట్రక్షన్ మరియు ఆర్కిటెక్చర్ని చూసి ఎవరికైనా ఆశ్చర్యం కలగాల్సిందే. ఎందుకంటే ఇది సిమెంట్తోనో లేక మట్టితోనో కట్టింది కాదు. అడ్వాన్స్డ్ టూల్స్ ఏమీ లేని కాలంలో ఇంటర్లాకింగ్ సిస్టంతో నిర్మించిన టెంపుల్. ఎంతో ఎత్తులో ఇంత పెద్ద రాళ్ళతో ఎలాంటి టెక్నాలజీ లేని రోజుల్లో ఈ టెంపుల్ని ఎలా కట్టారనేది ఇప్పటికీ మిస్టరీనే. శివపురాణం ప్రకారము పాండవులు మహాభారత యుద్ధం తర్వాత వాళ్ళ పాపాలని ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఎంతో ప్రయత్నిస్తారు. శివుని దర్శనం చేసుకొని వాళ్ళ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకుందామని చూస్తారు. కానీ పాండవులు వచ్చినప్పుడు శివుడు వారికి దర్శన భాగ్యం కలిగించడు. ఆ విధంగా వీళ్ళు పాండవులు ప్రతి ప్లేస్కి వెళ్ళి శివుని యొక్క దర్శనం కోసం చూస్తారు. ఈ విధంగానే కేదార్నాథ్ వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో కూడా శివుడు వీళ్ళకి దర్శనం కలిగించకూడదనే ఉద్దేశంతో ఎద్దు రూపంలోకి మారిపోతాడు. పాండవులలో భీముడు ఎద్దు రూపంలో ఉన్న శివుణ్ణి గ్రహించి ఆ మాపురాన్ని పట్టుకుంటాడు. ఈ విధంగా శివుని యొక్క దర్శనం పాండవులకి కలుగుతుంది. అందువలన కేదార్నాథ్లో శివలింగము ఎద్దు మాపురం రూపంలో ఉంటుంది. 2013లో ఉత్తరాఖండ్లో వరదలు ఎంత బీభత్సం సృష్టించాయో మీ అందరికీ తెలుసు. ఎన్నో గ్రామాలు వరదల వల్ల కొట్టుకుపోయాయి, ఎన్నో క్షేత్రాలు పాడైపోయాయి. అయినప్పటికీ కేదార్నాథ్ ఆలయానికి మాత్రం చిన్న డ్యామేజ్ కూడా అవ్వలేదు. హిమాలయాలపై నుంచి వచ్చిన వరదలు కేదార్నాథ్ టెంపుల్ని ఏమీ చేయలేకపోయాయి. టెంపుల్కి అడ్డుగా ఒక పెద్ద రాయి వచ్చి నిలబడింది. ఈ వరదనంతా ఆపివేసింది. కానీ ఈ టెంపుల్ చిన్న రాయిని కూడా కదిలించలేకపోయింది. ఇది చూసి ఎంతోమంది ప్రజలు ఎంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ కేదార్నాథ్ దేవాలయమే కాదు, మన దేశంలో ఉన్న అన్ని జ్యోతిర్లింగాలు వెనుక ఎన్నో రహస్యాలు, అంతుచిక్కని విషయాలు ఉన్నాయి. ఎంతోమంది శాస్త్రవేత్తలు ఈ మిస్టరీలను ఛేదించాలని ప్రయత్నించారు. అయినప్పటికీ ఇంకా వాళ్ళకి అంతుచిక్కని మిస్టరీస్ ఎన్నో ఉన్నాయి. ఇది జ్యోతిర్లింగాలు కేదార్నాథ్ నుంచి రామేశ్వరం వరకు చూసుకుంటే జ్యోతిర్లింగాలు వేరు వేరు ప్రదేశాల్లో భౌతికంగా కనిపిస్తున్నప్పటికీ మన ఇండియా మ్యాప్లో చూసుకుంటే ఒకే సరళ రేఖపై ఉన్నట్లు కనిపిస్తుంది. ఇది ఎంతోమందికి ఆశ్చర్యం కలిగించే విషయము. అంతేకాకుండా కొంతమంది ఏమంటారంటే జ్యోతిర్లింగం అనేది ఒక న్యాచురల్ న్యూక్లియర్ రియాక్టర్ అని, జ్యోతిర్లింగాల్లో ఎంతో ఎనర్జీ ఉంటుందని, ఒక రియాక్టర్ లాగా పనిచేస్తుందని, మన దేశంలో ఎక్కడెక్కడైతే రేడియో యాక్టివ్ మెటీరియల్స్ ఉన్నాయో అక్కడ జ్యోతిర్లింగాలు వెలిసాయని చెబుతారు. మరో విషయం ఏమిటంటే జ్యోతిర్లింగం అనేది చాలా శక్తివంతమైనది. ఆ ప్రదేశం అంతటా శక్తి కేంద్రీకృతమై ఉంటుందని చెప్తారు. అందుకే ఇక్కడ పూజలు చేస్తూ ఆ ప్రాంతంలో నివసించడం వల్ల కూడా ప్రజలు చాలా శక్తివంతంగా బలంగా ఉంటారని కూడా నమ్ముతారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన రాష్ట్రంలో కూడా జ్యోతిర్లింగం ఎక్కడుందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.